అందరికీ ఈరోజు చాలా సంతోషం. మీడియా సాక్షిగా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్లు గెలవడం అనేది, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గెలిచి మీరే చూస్తున్నారు. ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిగా ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో కూడా సగం పైగా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. నిదర్శనం రేపు ఏ ఎన్నికలు వచ్చినా, ఇటు జిహెచ్ఎంసీ వచ్చినా, ఎంపీటీసీలు వచ్చినా, జెడ్పీటీసీలు వచ్చినా భారతీయ జనతా పార్టీకి ఇదే విధంగా ప్రజలు ఆదరణ ఇచ్చి ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కేంద్రం నుంచి అనేక పథకాలు నేరుగా గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ప్రధానమంత్రి సడక్ యోజన, అదేవిధంగా 5 కిలోల బియ్యం పథకము, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఇటువంటి అనేకమైన పథకాలు ఈరోజు కేంద్రం నుంచి గ్రామీణ ప్రజలకు వెళ్తూ ఉన్నాయి. ఇటు ఉజ్వల పథకం అయితే ఏంది, ఇటు ముద్ర అయితే ఏంది, దీని ద్వారా అనేకమైన లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా గ్రామీణ అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. గ్రామాలు రామరాజ్యం రావాలన్నా, స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం ఉండాలన్నా గాంధీ గారి కలలు అవి. అందుకే ఈరోజు నరేగాని ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇంకా విస్తృతంగా తీసుకుపోవాలనే దీంట్లో విబిజీ రామ్జీ అనేటువంటి పేరు, అంటే వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఉందో, ఇది 100 రోజుల నుంచి 125 రోజులు. అదేవిధంగా నిధులు కూడా పెంచి రాష్ట్రాలను కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ఎక్కువ మంది లబ్ధి పడేటట్టు, ఎక్కువ ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రయత్నంలో ఈ యొక్క నరేగాని మనం మార్చడం జరిగింది, విబిజీ రామ్జీ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నరేగా అనేటటువంటి ఒక స్కీమ్ని దాన్ని ఇంకా మార్చి ప్రజలకు ఎక్కువ లాభం వచ్చేటటువంటి దాంట్లో పేరు మాత్రమే మార్చారు. దానికి వీళ్ళకి అభ్యంతరం ఏందో మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకు నరేగా మీద మాట్లాడే అధికారమే లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు వారి కాల పరిమితం పూర్తయ్యే వరకు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే దేశంలో వాళ్ళు ఖర్చు పెట్టారు. అదే 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనము 8 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో మనం ఖర్చు పెట్టినాము ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఎవరు గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామంలో అభివృద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఒక జీవితాల్లో మార్పు తీసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి గ్రామీణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాలు బలపడాలంటే, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి మార్గంలో వెళ్ళాలంటే, వికసిత భారత్ వైపు మనం వెళ్ళాలంటే మీ అందరూ కూడా ఈ విబిజీ రామ్జీ అనేటటువంటి పథకాన్ని, దాంట్లో మన రాముడే ఉన్నాడు కాబట్టి ఆ రాముడి ఆశీర్వాదం, ఆ మోదీ గారి యొక్క కష్టము అన్ని కలిపినటువంటి ఒక వికసిత భారత్ వైపు అందరం కూడా పోవాలి. భారతదేశంలో గ్రామాల ఒక అభివృద్ధి చాలా ముఖ్యము. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్కు ఇంత పెద్ద ఎత్తున గెలిచి భారతీయ జనతా పార్టీని ప్రతిష్టం చేసినందుకు కార్యకర్తలకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఆ ప్రాంతంలో ఉన్న మా ఎంపీలకు, పోటీ చేసిన ఎంపీలకు, ఎమ్మెల్యే పోటీ చేసిన కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా నేను వారిని అభినందిస్తున్నాను. ఇంత కష్టపడ్డారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి యొక్క సొంత ప్రాంతంలో వారు ఆ ఒక ఇన్ని సీట్లు గెలవటం, ఇన్ని సర్పంచ్ గెలవటం కూడా మనం ఒక ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా ప్రజల ఈరోజు వాళ్ళ ఆలోచన వాళ్ళ సరళి ఉందని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, బూర నరసింహగౌడ్ గారు, నిన్న భువనగిరిలో బూర నరసింహగౌడ్ గారి ఒక ప్రాంతంలో మేము అక్కడ కూడా చాలామంది గెలిచారు. అక్కడ ఉన్న అశోక్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు కూడా చాలా కష్టపడి పనిచేశారు. అక్కడ అందరూ కష్టపడితేనే ఈరోజు కార్యకర్తల ఒక ఫలితం ఉంటుంది. మనందరం కూడా ఒక సంకల్పంతో ఉండాలి. రేపు రాబోయేటటువంటి 2028లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాబోతుంది. ఆ ఒక విశ్వాసంతో మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.